వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అమ్మ. ఇప్పుడు లిక్కర్ స్కామ్లో ఒకరి తర్వాత అరెస్ట్ అవుతున్నారు. ఇప్పుడు రీసెంట్గా చూసుకుంటే భారతీ సిమెంట్ డైరెక్టర్ గోవిందప్ప గారు అరెస్ట్ అయ్యారు. సో ఇట్లా అరెస్ట్ చూసుకుంటూ పోతుంటే ఎక్కడి వరకు వెళ్ళొచ్చు అనేసి అనుకోవచ్చు. మాజీ ముఖ్యమంత్రి వరకు వెళ్ళొచ్చు. ఇప్పుడు భారతీ సిమెంట్స్ అతనికిన్ను ఈ ప్రభుత్వంలో జరిగిన లిక్కర్ స్కామ్కి సంబంధం ఏంటి అంటే అసలు వీళ్ళిద్దరికి డైరెక్ట్గా సంబంధం ఉండే అవకాశం ఉందా? ఎందుకంటే లిక్కర్ పాలసీకి లిక్కర్ అంటే అబ్కారీ శాఖ, అబ్కారీ శాఖకి ముఖ్యమంత్రి గారి భార్య గారి ఒక సిమెంట్ కంపెనీలో ఉద్యోగికి అసలు సంబంధం ఏంటి చెప్పండి? అంటే ఎంతో కొంత పాత్ర ఉన్నట్టు అనుకోవచ్చు. అంతేగా మరి. అంటే ముఖ్యమంత్రి కుటుంబానికి దీంట్లో పాత్ర ఉంటేనే కదా జరిగేది. లేకపోతే ముఖ్యమంత్రి గారి పిఏకి పాత్ర ఉందంటే కూడా మనం ఆశ్చర్యపోవక్కర్లా. ఓకే. ముఖ్యమంత్రి గారి భార్య గారి ఒక సిమెంట్ కంపెనీలో, భారతీయ సిమెంట్ కంపెనీలో ఎంప్లాయీకి రిలేషన్ ఉంది అని తేలితేనే కదా అరెస్ట్ చేసేది. ఒట్టిగా అయితే అరెస్ట్ చేయరు కదా. అంటే దీని అర్థం ఈ లిక్కర్ స్కామ్ యొక్క వేళ్ళు ఎక్కడికి వెళ్ళి పాకినాయో అర్థం చేసుకోవచ్చు మనం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి సాక్షిగానే ఈ స్కామ్ జరిగింది. ముఖ్యమంత్రికి తెలియకోకుండా, మాజీ ముఖ్యమంత్రికి తెలియకోకుండా ఈ స్కామ్ జరగలేదు. మొత్తం ఆయన కనుసన్నల్లోనే జరిగింది. ఆయన ఖచ్చితంగా ఆయన మంత్రులు, ఆయనకి సంబంధించిన వాళ్ళు అందరూ కలిసి ఈ స్కామ్ చేసి ఎవరి వాటా వాళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్లు ఈ డబ్బులు పంచుకున్నారు. అంటే రావాలి కదా. ఇప్పుడు ఆధారాలు లేకుండా చేస్తే చంద్రబాబు నాయుడు గారిని చేసినట్టు అయింది. ఆధారాలు పట్టుకుని చేస్తే బాగుంటుంది. ఏముంది, ఆయన ఏమనుకుంటాడు, ఉన్న 14 కేసుల్లోనో 16 కేసుల్లోనూ ఇది ఒక యాడెడ్ కేసు అనుకుంటాడు. మొదటిసారి కేసును ఎదుర్కొంటున్నారంటే కొంచెం చెమటలు బట్టి, భయం వేసి, బాధ వేసి, ఏడుపు వచ్చి, కష్టం వచ్చి, అరే జైలుకి వెళ్ళాలా, ఇన్ని ఆలోచిస్తారు. ఆయనకేమంత అవసరం? ఆల్రెడీ జైలు చూసేశాడు, కేసులు చూసేశాడు, విచారణలో చూసేశాడు, బెయిల్ చూసేసి బెయిల్ పైన దేశం మీద తిరగడం ఎట్లాగో నేర్చుకున్నాడు. తర్వాత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచి పదవి పొందిన ఇది అయినా కానీ ఏమాత్రం పశ్చాత్తాపం లేకపోకుండా మళ్ళీ చేసిన పనులే చేసి 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 అవసరమైతే ఇంకోసారి జైలుకి వెళ్తాడు. అవసరమైతే ఇంకొక కేసు యాడ్ అవుతుంది. అంతకంటే ఏమవుతుంది చెప్పండి? అంతకంటే ఏమన్నా చేయగలరా? ఈ దేశంలో ఏమి సాగుతుందో ఆయనకి తెలుసు, ఏమి సాగించుకోగలనో కూడా తెలుసు. బెయిల్ పైన ఉండి ఇన్ని సంవత్సరాలు ఒక మనిషి బెయిల్ మీద ఉండటం అంటే మామూలు విషయం కాదు. ఇది ఇంకొకరికి సాధ్యం కాదు. చిన్న చితక కేసులు కూడా కాదు. నిన్న కాక మొన్న గాలి జనార్దన్ రెడ్డికి జైలు శిక్ష పడింది. 7 సంవత్సరాలు జైలు శిక్ష ఖరారైంది. ఆయనతో పాటు మినిస్టరు క్లీన్ చిట్తో బయటకు వచ్చింది. అట్లాగే ఇప్పుడు శ్రీలక్ష్మి గారు క్లీన్ చిట్తో బయటకు వచ్చింది. ఇప్పుడు వీళ్ళందరి మీద మళ్ళీ ఈడీ వచ్చేస్తానంటుంది. వస్తుందో రాదో చూడాలి. ఈడీ అంటే పూర్తిగా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉండే జేబు సంస్థ. వెళ్ళమంటే వెళ్తుంది, వద్దంటే ఆగిపోతుంది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఈయనకి ఎంత సత్సంబంధాలు లేకపోతే ఈయన బెయిల్ పైన ఇన్ని సంవత్సరాలు ఎట్లా గడుపుతాడు? ఇవి పాపం తలా పిడిగిడు అన్నట్లు అందరూ కలిసి పంచుకుంటున్నారు. అంటే ఇప్పుడు సెంట్రల్తో సంబంధం ఉంది, ఖచ్చితంగా ఉంది కదా. లేకపోతే ఎంతమందిని భయపెట్టి ఇప్పుడు అజిత్ పవార్ని, సంజయ్ రౌత్ని మహారాష్ట్రలో జైలుకి పంపించాలి ఎలక్షన్స్ ముందు. మరి ఏమి ఆధారాలు దొరకని కేసులు చంద్రబాబు నాయుడిని 53 రోజులు జైల్లో ఉంచలా? మరి ఇన్ని చేసిన వాళ్ళకి అన్ని కేసులుండి బెయిల్ మీద ఎట్లా ముఖ్యమంత్రి అని 5 సంవత్సరాలు కొనసాగిస్తారు? ముఖ్యమంత్రిగా ఓడిపోయి మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఎట్లా ఉంటాడు? మళ్ళీ నేనేదో చాలా పెద్ద బిజీగా ఉన్నాను అని చెప్పి ఆయన విచారణకు హాజరవ్వకపోతే కూడా ఆయన ఎట్లా ఉపేక్షిస్తారు? సో అంటే ఇన్ని కేసులు ఉన్నా కూడా మీరు ఆయనకు ఎందుకు ఆ విధంగా ఫ్రీడమ్ అనేది వచ్చింది అనుకో? బీజేపీ ఇష్టం.
ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ కూడా ఎలక్షన్కి ముందే తెలుసు. చీమ చిటుక్కుమన్నా తెలిసేది. మొన్న అమిత్ షా చెప్తున్నాడు, అసలు ఇన్ని ప్యాలెస్లు ఉన్నాయి జగన్ కన్నా నాకు తెలియదే అని అంగనాచి కబుర్లు చెప్తున్నాడు. ఎట్లా తెలియకుండా ఉంటుందండి? మీకు అన్నీ తెలిసిన వాళ్ళకి ఇది మాత్రం ఎందుకు తెలియదండి? కగారు, ఆపరేషన్ కగారు పేరుతోటి గుట్టల్లో మూల 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 కొండను తవ్వి ఎలుకను పట్టినట్టు నక్సలైట్లను చంపుతున్నారే మీరు. అట్లాంటిది జగన్మోహన్ రెడ్డి మహల్స్ గురించి ఈయనకు తెలియలేదంటే మనం నమ్మాలంట. పూర్తిగా వాళ్ళ ఆశీస్సులతోటే జగన్మోహన్ రెడ్డి బతుకుతున్నాడు. ఇప్పుడు కేసు అయితే కూడా ఇంకొక కేసు అవుద్ది, అంతకంటే వాళ్ళకి పోయేదేమీ లేదు. పైగా ప్రతి జగన్ గారితో వీళ్ళకి ఏం అవసరం ఉంది అనుకోవచ్చు? డబ్బు ఇస్తాడు కదా, కొట్టేసిన డబ్బు చాలా ఉంది కదా, వాళ్ళకి ఎలక్షన్స్కి అవసరం కదా. ఎలక్ట్రల్ బాండ్స్ జగన్మోహన్ రెడ్డి చెప్తే ఎలక్ట్రల్ బాండ్స్ కొనేవాళ్ళు ఉన్నారు, కొంటారు. ఇప్పుడు దేశంలో 93% ఎన్నికల బాండ్లు, ఎన్నికల నిధులు బీజేపీ పార్టీకే ఉన్నాయి. ఎలా సాధ్యం అంటే ఏం చెప్తాం? ఇలాగే సాధ్యం. అందుకోసం ఏంటంటే వాళ్ళు అందుకున్నారు, వీళ్ళు ఇందుకున్నారు, మనం ఇందుకున్నాం, అంతే.